హలో అందరికి, నేను మీ ప్రణీత. మన లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటే ఈ 5 హెల్తీ ఫుడ్స్ అనేది తప్పకుండా తినండి. అవేంటో చూద్దాం రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి గార్లిక్. ఓకే, సో గార్లిక్ లో అలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేటి తొలగించబడుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టర్మరిక్, అదే అండి పసుపు. సో పసుపులో వచ్చేసి కర్క్యూమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో దాని వల్ల ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. సో లివర్ సెల్స్ కి కూడా చాలా ప్రొటెక్షన్ గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్. సో ఆకుకూరలు ఎక్కువ తినాలి. మెయిన్ గా వచ్చేసి పాలకూర గానీ, బచ్చల కూర గానీ, ఇంకా తోటకూర. సో ఇలాంటివి తింటే ఏమవుతుందంటే దీంట్లో క్లోరోఫిల్ అనేది ఎక్కువ మొత్తాదులో ఉంటుంది. సో దాని వల్ల ఏదైనా టాక్సిన్స్ ఉన్నా కానీ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో వచ్చేసి వాల్నట్స్ అండ్ ఆల్సో ఫ్లాక్ సీడ్స్. సో ఇవి ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వకుండా ఉంటుంది. సో దాని వల్ల ఫర్దర్ గా ఫ్యాటీ లివర్ రాకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రీన్ టీ. సో దీనిలో వచ్చేసి కటాచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దాని వల్ల మెటబాలిజం ప్రాపర్ గా జరిగి ఫర్దర్ గా ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తీసుకోండి, ఎస్పెషల్లీ అవకాడో ఫ్రూట్. సో దాంట్లో వచ్చేసి మెయిన్ గా మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటుంది. దాని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి మన లివర్ కి మళ్ళీ రిపేరింగ్ కెపాసిటీ పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.